సో గాయస్ బిష్కేక్లో ఈవెంట్ కోసం వ్యాలీకని వచ్చామన్నమాట. వచ్చే దారిలో చాలా ఇబ్బంది పడ్డాము. నేను ఎక్కువ డీటెయిల్స్ అయితే షేర్ చేయను, ఎందుకంటే నాకు కూడా ఇష్టం లేదు అసలు అవన్నీ చెప్పేది. బేసిక్గా ఎంత పట్టించుకోకుండా ఉంటే మనకు అంత మంచిది. సో దీని తర్వాత ఇప్పుడు తినేసాము, సిటీకి వెళ్దాం అనుకుంటున్నాము. సో సిటీకి వెళ్ళి అలా మాల్ తిరిగేసి కొంచెంసేపు ఎంజాయ్ చేసి తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మార్నింగ్ అక్క వాళ్ళని ఫ్లైట్ ఎక్కించాలి. సో మూడ్ అయితే బాగా స్పాయిల్ అయిపోయింది. సో జస్ట్ అలా బయటికి వచ్చి కొంచెం ఫోటోలు దిగి ఏదో మనం ఎంజాయ్మెంట్ క్రియేట్ చేసుకున్నాము. ఇంత డిస్టర్బ్ అయిపోయింది కదా మైండ్ అన్న దానికోసం ఇంకా బయటికి వచ్చినాము. సో అంతే, మీకు వ్యూ చూపిస్తాను పదండి. బిష్కేక్ వచ్చేసాక డ్రెస్ చేంజ్ చేసుకొని ప్రీటీగా రెడీ అయిపోయి ఇప్పుడు మాల్కి వెళ్ళబోతున్నాము. సో మాల్ దగ్గరే, సో బై వాక్ వెళ్తున్నాము. అలా బిష్కేక్ స్ట్రీట్స్ని ఎంజాయ్ చేసుకుంటూ అలా మాల్కి వెళ్తాము. మాల్కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేస్తాము. సో బిష్కేక్ స్ట్రీట్ మౌంటాజ్ ఆన్. సో గాయస్ మాల్కి వచ్చాము. మాల్కి వచ్చి ఫస్ట్ చేసిన పని చాక్లెట్ కవర్ స్ట్రాబెరీస్ తిన్నాం. ఇది బెస్ట్గా అయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇఫ్ యూ లైక్ చాక్లెట్ కవర్ స్ట్రాబెరీస్. అక్క నాకు ఐస్ క్రీమ్ కనిపించిందిగా. చాలా బాగుంది. గైస్ కేఎఫ్సీకి వచ్చాము. మాల్ నుంచి షాపింగ్ చేసేసుకొని కేఎఫ్సీకి వచ్చాము. మాల్లో నా బర్త్డే డ్రెస్ కొనుక్కున్నాను. సో నా బర్త్డే వ్లాగ్ చూడాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా ట్రై చేస్తాను నా బర్త్డే వ్లాగ్ తీయడానికి. సో ఇప్పుడైతే కేఎఫ్సీకి వెళ్ళి తినేసి ఏమో ఏం చేస్తామో తెలియదు కానీ మొత్తానికి అయితే ఎంజాయ్ చేస్తాము. సో నాతో పాటు మీరు కూడా చూడతారు. సో గాయస్ బబుల్ టీ తాగడానికి అని చెప్పి అలా కేఎఫ్సీ నుంచి నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ బబుల్ టీ షాప్లో అలా కూర్చొని ఉన్నాము ఆర్డర్ చెప్పేసి. ఈలోపు వ్లాగ్ చెప్దామని వ్లాగ్ చెప్పాను. స్టోర్ అయితే చాలా పెట్టిగా ఉంది. చెల్లి హైటీ బబుల్ ఏంటి స్టోర్ పేరు హైటీ అనేది ఒక బబుల్ టీ ప్లేస్ అనమాట. ఇక్కడ చూడు క్యూట్ ప్లషీస్తో వాల్ డెకరేట్ చేసి. నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను, ఇది నా సెకండ్ టైం. బట్ స్టిల్ బూబా తాగడం ఈజ్ అన్ ఎమోషన్. సో బూబా తాగేసి I'll pick up the dog. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయాము ఇప్పుడే. మంచిగా హాట్ వాటర్తో అలా ఫ్రెష్ అయిపోయాము. ఇప్పుడు కొంచెం ప్యాకింగ్ ఉంది చేసుకునేది, అది చేసేసుకొని పడుకొని ఎర్లీ మార్నింగ్ లేయాలి. ఎర్లీ మార్నింగ్ అక్క వాళ్ళని ఫ్లైట్ ఎక్కిచ్చేసి మేము ఇంకా ఇసికూల్ వెళ్ళిపోవాలి మళ్ళీ బ్యాక్ టు అవర్ boring, busy, hectic and stressful daily routine ki. So let's meet tomorrow morning. Guys, guess what? వాన పడుతుంది. చాలా బాగుంది వెదర్ బయట. ఇప్పుడే మా ఫ్రెండ్ వచ్చి చెప్పిందనమాట బయట వాన పడుతుందని. కిటికీ తీసి చూస్తే ఫుల్ రెయిన్.
చాలా బాగుంది, మీకు చూపిస్తాను. గాయస్, ఇట్స్ ది నెక్స్ట్ డే మార్నింగ్. సో రెడీ అయితే అయిపోయాము, బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్సెస్ రాగానే వెళ్ళి బస్సెస్ ఎక్కేయాలి. ఆల్రెడీ లగేజ్ అంతా కింద రిసెప్షన్లో పెట్టాము. సో బస్ రాగానే బస్ ఎక్కేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవడమే. గాయస్ ట్రిప్ అయిపోయింది, అక్కని పంపించేయాలి ఇంకా. అక్కని పంపించేశాను, ఇప్పుడు కొంచెం ఓకే. నేను ఇంకా హాస్టల్కి వెళ్ళిపోతాను, కొంచెం ఫుడ్ తినేసి హాస్టల్కి వెళ్ళిపోతాము. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.